ఈ మధ్య మనం ఎక్కువగా సోషల్ మీడియాకి సంబంధించిన చర్యల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము. ఆ స్టోరీలు ఎంతవరకు వెళ్తున్నాయంటే ఈ రోజు కూడా అదే స్టోరీ గురించి చెప్పబోతున్నాను. లేటెస్ట్గా 2 days బ్యాక్ జరిగిన ఇన్సిడెంట్ ఇది. ఇక స్టోరీలోకి వెళ్లే ముందు మీరు కనుక నన్ను సబ్స్క్రైబ్ చేయకపోయింటే ఈ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేసి కామెంట్ చేసి నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. స్టోరీలోకి వెళ్ళిపోదాము. హైదరాబాద్కి చెందిన పత్తికొండలో ఉండే సాయిలు స్టోరీ ఇది. ఒక కిలాడి లేడీ ఇతన్ని ఎలా మోసం చేసింది అనే విషయం గురించి మాట్లాడుకుందాము. కర్నూలు జిల్లాకి సంబంధించిన లావణ్య అనే అమ్మాయి ఫేస్బుక్ నుంచి అతనికి పరిచయం అయింది. డీపీ చాలా అందంగా ఉండేది. ఆ అందాన్ని చూసి ముగ్ధుడైపోయాడు. అలా వాళ్ళిద్దరికి కనెక్షన్ ఏర్పడింది. కానీ డీపీలో ఉండే అమ్మాయి వాళ్ళ చెల్లి అనే విషయం చాలా లేట్గా తెలిసింది సాయిల్కి. ఆ డీపీలో ఉండే అమ్మాయి చాలా అందంగా ఉంది, పెళ్లి చేసుకున్నాము అని లవ్ చేసుకున్నారు. 2013, 2014 నుంచి ఈ రామాయణం అంతా జరుగుతూ ఉండింది. ఇది 1 year బ్యాక్, 2 years బ్యాక్ సాయిల్కి మ్యారేజ్ అయింది. అప్పటి నుంచి ఆ అమ్మాయిని అమౌంట్ అడగడం స్టార్ట్ చేశాడు. ఈ స్టోరీ ఎలా జరిగింది అంటే, హైదరాబాద్కి చెందిన సాయిలు అనే అబ్బాయి కర్నూలుకి చెందిన లావణ్య అనే అమ్మాయితో ఫేస్బుక్ లో పరిచయం అయ్యాడు. వీళ్ళిద్దరికి మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉన్నారా, ఎలా పరిచయం అయింది అనే విషయం అయితే ఇంకా తేలలేదు. డీపీలో లావణ్య చెల్లెలు అందంగా ఉండడంతో డీపీ లావణ్య చెల్లెల్ని పెట్టడం జరిగింది. ఆ డీపీ చాలా అందంగా ఉండడంతో సాయిల్ అయితే అట్రాక్ట్ అయిపోయాడు. తనతో రోజుల తరబడి చాటింగ్లు, కాల్స్ మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. తర్వాత వీళ్ళిద్దరిది ఒకే కమ్యూనిటీ కావడంతో ఇద్దరు మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నారు. సాయిల్ని పెళ్లి చూపులకి రావడానికి లావణ్య పిలిచినప్పుడు వాళ్ళ రిలేటివ్స్ ఎవరో చనిపోవడం వల్ల నేను ఇప్పుడు రాలేకపోతున్నాను అని చెప్పాడు. అలాగే 2-3 times జరిగింది. ఆఫ్టర్ తర్వాత లావణ్య నేను వస్తాను అని సాయిలు చెప్పినప్పుడు లావణ్య కూడా ఇదే మళ్ళీ రిపీట్ చేసి ఇదే తెలివిని ఉపయోగించి మా ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇప్పుడు రావద్దు, ఇలా డెత్ అయ్యారు, రావడానికి వీల్లేదు, తర్వాత రండి అని చెప్పడం జరిగింది. ఇలాగా సాయిల్కి డౌట్ వచ్చిన తర్వాత వీళ్ళిద్దరికి కుదరని టైంలో సాయిలు వేరే అమ్మాయితో మ్యారేజ్ చేసుకున్నాడు 2 years బ్యాక్. 2 years బ్యాక్ ముందర అప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత నుంచి సాయిలు లావణ్యకి 1,20,00,000 దపదపాలుగా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయడం జరిగింది. ఆ అమౌంట్ని రీఫండ్ చేయమని అడగడం జరిగింది. లావణ్య ఇస్తాను అని చెప్పి లాస్ట్ ఇయర్ హైదరాబాద్లో దీన్ని వాళ్ళకి చెందిన బంధువులతో పంచాయతీ పెట్టడం జరిగింది. దీంట్లో 10 లక్షలు అయితే లావణ్య రీఫండ్ చేసింది. దీని తర్వాత మిగతా అమౌంట్ అడగడంతో నేను ఇంక ఇవ్వలేను, నువ్వేం చేసుకుంటావో చేసుకోపో, నువ్వు ఇలా నన్ను ఫోర్స్ చేస్తే నేను ఆత్మహత్య చేసుకుంటాను అని చెప్పి స్లీపింగ్ టాబ్లెట్స్ మింగేసింది. తను ఇప్పుడు హైదరాబాద్లోని ఒక హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉంది. ఇంకా డిశ్చార్జ్ కూడా కాలేదు. అక్కడ కొంచెం అంత కరెక్ట్గా మంచి ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల కర్నూలులో గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే ఆ అమ్మాయిని తరలించడం జరిగింది. అక్కడ ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. ఇన్ని సంవత్సరాల వీళ్ళు రిలేషన్లో ఉన్నప్పుడు ఆ డీపీలో ఉన్న అమ్మాయి మాట్లాడేది ఏంటి, వీడియో కాల్స్ కానీ డైరెక్ట్గా మీటింగ్స్ కానీ ఇవేం లేవా అనే డౌట్స్ వస్తూ ఉన్నాయి. ఇవేమీ లేకుండానే సాయిలు 1,20,00,000 ఎలా ఇచ్చాడు అనే డౌట్స్ కూడా వస్తున్నాయి. కానీ సాయిల్ దగ్గర 1,20,00,000కి సంబంధించి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అయితే క్లియర్గా ఉన్నాయి. ఈ 1,20,00,000తో లావణ్య ఏవైనా ల్యాండ్స్ కొనిందా, ఫ్లాట్స్ కొనిందా, ఇంకేం చేసింది అని చూస్తుంటే ఆ అమ్మాయి ఏం కొన్నట్టు కూడా ఏం తెలియట్లేదు. కానీ ఆ అమౌంట్ అంతా ఏమైపోయిందనే విషయం అయితే ఎవరికి తేలట్లేదు. లావణ్య వాళ్ళ చెల్లెలు డీపీ పెట్టుకుని ఇలా మోసం చేస్తూ ఉంటే వాళ్ళ చెల్లెలకి ఇది తెలియదా, లేకపోతే తను కొట్టేసిన అమౌంట్లో చెల్లెలు కూడా పార్ట్నర్షిప్ ఉందా, ఇద్దరు పార్ట్నర్స్ గానే ఇది చేశారా, లేకపోతే దీంట్లో పర్సంటేజ్ ఆ అమ్మాయికి ఇచ్చారా అనే విషయాలు తేలాల్సింది. వాళ్ళ చెల్లెలు కూడా లావణ్య సిస్టర్ కూడా ఇప్పుడు 2 years బ్యాక్ మ్యారేజ్ అయిపోయి ఎక్కడో సెటిల్ అయిపోయింది. ఆ అమ్మాయి దాంట్లో పాత్ర ఉందా లేదా అనే విషయం ఇంకా తెలియలేదు. వాళ్ళందరూ పెద్దలు పరిష్కారం చేసినప్పుడు లావణ్య వాళ్ళ ఫ్యామిలీ అందరూ దాంట్లో పాల్గొని ఇలా అమౌంట్ రీఫండ్ చేస్తాము అని చెప్పడం జరిగింది. కానీ ఇది రీఫండ్ అవుతుందా ఏంటి అనే విషయం, వాళ్ళ దగ్గర అమౌంట్ ఉందా, ఎటుపోయింది, ఇలాంటివన్నీ తేలాల్సి ఉంది. ఆ అమ్మాయి అయితే స్లీపింగ్ టాబ్లెట్స్ మింగేసింది. ఇప్పుడు సాయిల్కి అమౌంట్ రీఫండ్ అవుతుందో లేదో తెలియట్లేదు. ఇలాంటి సోషల్ మీడియా వేదికగా చాలా మోసాలు జరుగుతున్నాయి. రీసెంట్గా నిన్న జరిగింది. అది ఏంటంటే ఇద్దరు అమ్మాయిలు, అది 8th క్లాస్, చాలా చిన్నపిల్లలు, శ్రీ చైతన్యంలో చదువుతున్నారు.
వీళ్ళిద్దరు ఒక అబ్బాయి ఇన్స్టాలో పరిచయం అయింది. ఆ అబ్బాయిని నమ్మేసి వీళ్ళు బీచ్కి వెళ్ళిపోయారు. 2 days ఇంటికి రాలేదు. పోలీసులకి కేసు పెడితే వాళ్ళు బీచ్లో ఉన్నట్టు వాళ్ళ ఇన్స్టాలో పోస్ట్ పెట్టి వాళ్ళ ఫ్రెండ్స్ని ట్యాగ్ చేశారు. దాని మూలన వాళ్ళు ఎక్కడున్నారని కనుక్కోవడం జరిగింది. ఈ ఇన్స్టా వల్ల చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎలా మోసపోతున్నారో రోజు రోజుకి జరుగుతున్న వీటిని చూసైనా మేలుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇలాంటి వీడియోస్ మీకు కావాలి అనుకుంటే నా ఐడిని ఫాలో చేసి, లైక్ చేసి, కామెంట్ చేసి ఫీడ్బ్యాక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు.